హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. టీ తాగిండ్రా మీరు? టిఫిన్ ఏం చేసిండ్రు కామెంట్ చేయండి. మాకైతే ఈరోజు దోశ చేస్తున్నా. కొబ్బరి చట్నీ కంటే పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసి పక్కకి పెట్టుకున్నా. ఈరోజు పొయ్యి పైన దోశలు చేద్దామని, చలి కూడా పెడుతుంది చాలా. అందుకని ఇంకా నేను పొయ్యి పైన పెడదామని పొయ్యి కూడా అంటించేసుకున్నాం మార్నింగే. ఇక్కడైతే పాలైతే వేడి పెట్టుకుంటున్నాను అనమాట. కట్టెలు మాకు చాలా ఉన్నాయి కదా, ఇంకేం టెన్షన్ లేదు. కానీ గిన్నెలు తోముకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది, నల్లగా అయిపోతాయి గిన్నెలు. అలా అని ఇక్కడైతే పాలైతే రెడీ చేసి పిల్లలకు బూస్ట్ కలిపి ఇచ్చేస్తున్నాను. ఇంకా మేము కూడా టీ చేసేసుకొని ఇంకా దోశలు, కొబ్బరి చట్నీ అయితే ఇంట్లోనే రెడీ చేసేసిన. ఏమి ఉండదు, పచ్చిమిర్చి కాల్చుకుంటే అయిపోతుంది మనకి. తర్వాత ఇంకా కొబ్బరి అయితే ఇట్లానే ఉంటుంది, పచ్చి కొబ్బరి, పుట్నాలు, కొన్ని పల్లీలు అయితే మా ఇంట్లో ఎప్పుడు ఏంపి ఉంటాయి అనమాట. ఫాస్ట్గా అయితే చట్నీ ఇంట్లో చేసేసుకున్నా. ఇంక ఇక్కడైతే పిల్లలకు పాలు కలిపి మేము టీ అయితే పెట్టుకుంటున్నాము. కట్టెల పొయ్యి మీద టీ చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. అది మీరు ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. తాగాలనిపిస్తుంది, అంత మళ్ళీ తాగాలనిపిస్తుంది, అంత మంచిగా ఉంటుంది టీ. ఎందుకంటే మనం ఊర్లలో తాగితే ఎందుకు ఇలా వస్తుంది, ఇంత మంచిగా ఉంటుంది, మనం ఇక్కడ ఏమి వేయరు, అక్కడ అన్నీ వేస్తారు అనుకుంటాం. కానీ ఏమి వేయకుండానే ఉట్టి పత్తి చక్కెర వేసిన చాలు, చాయ్ చాలా బాగా వస్తుంటుంది దాని టేస్ట్. నేనైతే ఇక్కడ ఇప్పుడు పాలు కలిపి ఇచ్చేసేసిన పిల్లలకి. ఇంకా ఏం చేస్తున్నా అంటే ఇంకా దోశలకి రెడీ చేసేసుకున్న పిండి మొత్తం ఇంకా దోశలు వేసిస్తున్నాను అనమాట. ఇంకా ఆలు కర్రీ కూడా మార్నింగ్ ఇక్కడనే గ్యాస్ పైన చేసేసిన. ఇంకా ఆలు ఫ్రై చేసిన అనమాట. ఇంకా పిల్లలకైతే ఆలు ఫ్రై చేసి దోశ వేసిస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడైతే చాయ్ అయితే పెట్టేసుకున్నాము. మేము ఇంకా బ్రష్ చేసుకొని చాయ్ చేసుకున్న వరకు అన్నట్టు ఎట్లనే 6:37 అయితే అయిపోతుంది వాళ్ళకు. అప్పుడు లోపల వాళ్ళు బ్రష్ చేసుకొని పాలు తాగేసేస్తే స్నానం చేసే లోపల మళ్ళీ టిఫిన్ రెడీ చేసేస్తాను అనమాట నేను. ఇంకా టిఫిన్ చేయగానే స్కూల్కి, ఇప్పుడు మా వాళ్ళకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. మా ఫ్రెండ్స్, మీ పిల్లలకు కూడా ఎగ్జామ్స్ నడుస్తున్నాయా కామెంట్ అయితే చేయండి. మా వాళ్ళకైతే ఎగ్జామ్స్ ఇప్పుడు స్టార్ట్ అయినాయి, ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి మా ఇద్దరు పిల్లలకి. ఇంకా అందుకని ఇంకా ఫాస్ట్గా వాళ్ళు కొంచెం తొందరగా వెళ్ళాలని అనుకుంటున్నారు. ఇక్కడైతే నేను దోశ వేస్తున్నా. దోశకైతే ఏమి ఎంత ఫాస్ట్గా కాలుతుందంటే దోశ అంత ఫాస్ట్గా అయిపోతుంది, గ్యాస్ పైన అంత ఫాస్ట్గా కాలదు. కానీ ఇక్కడైతే దోశ ఫాస్ట్గా అవుతుంది. చూడండి, ఇక్కడైతే ఇంకా దోశ కాల్చుకున్న తర్వాత అయితే నేను ఆలుగడ్డ కర్రీ వేసి కొంచెం అంత ఆయిల్ దానిపైన వేసి మళ్ళీ దాంతో మనం ఇట్లా ఇది ఉంటుంది కదా, స్పూన్తో కొంచెం మొత్తి ఇంకా ఇక్కడే కొబ్బరి చట్నీ వేసి పిల్లలకైతే టిఫిన్ ఇచ్చేస్తున్నా. ఇంకా ఇక్కడ టిఫిన్ అయితే అయిపోయింది. ఇంకా నీకు బెండకాయ చారు కూడా ఇంకా పొయ్యి మీద చేస్తా, రెసిపీ అయితే పెడతా మీకు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే